0.5 ఉన్న వాళ్ళకి 25% పార్లమెంట్ సీట్లు ఇచ్చారా? ప్రజా సమస్య మీద కాకుండా మీరు ఒకసారి మీరు వెళ్ళండి, ఒక పార్టీ కార్యకర్తను అడిగితే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తను అడిగితే, సరే మాకేం లేదు, ఆ పవన్ చంద్రబాబు రాకుండా ఉంటే రాష్ట్రం డెవలప్ అవుతుంది. ఎలా అయిపోతాయా? సార్ అది పోతే రాష్ట్రం డెవలప్ అయిపోతాయి. ఇక పేరుపోయినట్టే వీళ్ళు ఏమంటారు, సమస్యలు కాదు తెలుగుదేశం జనసేన, ఈ జగన్మోహన్ రెడ్డి బారి నుంచి రాష్ట్రం కాపాడితే సపోర్ట్. వాళ్ళకు కొన్ని మీడియా సపోర్ట్ ఏమని, వీళ్ళకేమో మొత్తం రాష్ట్రం వెనిజులా అయిపోయింది సపోర్ట్. ఏందండి, మేము వాస్తవాలు చెప్తున్నాం. రాష్ట్రం వెనిజులా అయిపోయిందా? మళ్ళీ మీరు వెనిజులా అంటున్నారు. మొన్నటి వరకు శ్రీలంక అన్నారు కొంతమంది. పోరా శ్రీలంక అది కూడా మాట్లాడారు. శ్రీలంకని మాట్లాడారు కొంతమంది. ఆ తర్వాత వెనిజులా, ముందు వెనిజులా వచ్చింది, మళ్ళీ మీరు వెనిజులాకి వచ్చారు. మీరు అదే నేను అడుగుతున్నాను, అమ్మఒడి 13,000 ఇస్తే వెనిజులా అయిపోయిందా? శ్రీలంక అయిపోయిందా? ఇప్పుడు ఎంత ప్రామిస్ చేశారు? 16,000 జగన్మోహన్ రెడ్డి గారు. అందులో 2,000 కట్ చేసేస్తారని చెప్పిన దానికి ఒక డిస్కౌంట్ ఉంటుంది. స్కూల్ అభివృద్ధి అనేది పెట్టారు అని 17,000, బహుశా ఇంకో 1,000-2,000 కట్ చేసి 15,000 ఇస్తారు. కుటుంబానికి ఒక్కరికి ఇస్తా అన్నారు. వెంజులు అయినప్పుడు ఇప్పుడు ఈ కూటములు మళ్ళీ బీజేపీ తెలుగుగా తప్పించుకుని తప్పించుతూ ధనుసుమూర్తి వాడే పెద్ద ఉత్తర భారతీయ జనతా పార్టీ విశ్వాబ్రామ్ ఇనురామా అంటున్నారు. వాళ్ళు పక్కన సిద్ధాంత్ సింగ్ కమిట్మెంట్ ఉంటా ఉన్నారు, మళ్ళీ ఫోటోలు కూడా తీసి పడదమ్మన్నారు. పైగా మా దేశంలో ఎక్కడ కూడా మేము ప్రాంతీయ మేనిఫెస్టోలు లేవన్నారు. పచ్చి బూతులు అబద్ధాలు చెప్తున్నారు. చెవులో క్యాబేజీ పూలు పెడుతుంటే ఈ పార్టీ వాళ్ళు కూడా భజన చేస్తున్నారు. మహారాష్ట్రకి అనేక చోట్లకి సెపరేట్ గా అక్కడ అసెంబ్లీ ఎన్నికలు లేకపోయినా సెపరేట్ మేనిఫెస్టోలు ఇచ్చింది బీజేపీ. ఆంధ్రప్రదేశ్కి ఎందుకని రాలా? లేదని మేము ప్రపంచంలో ఎక్కడ ఇవ్వలేదని కబుర్లు చెప్తున్నారు. అంటే ఆ మేనిఫెస్టో కూడా చూడడం దండగలేదు. ఎందుకంటే మీరు కిమ్ తెలుసా? కిమ్ చక్రవర్తి కాదు, ఇప్పుడు కిమ్ అని ఉత్తర కొరియా ఆయన కూడా కమ్యూనిస్ట్ పార్టీకి సెక్రటరీ అండి. ఆ సెక్రటరీలో ఎన్నికలు జరుగుతాయి, నామినేషన్ జరుగుతాయి. ఆయన కూడా మేనిఫెస్టో వేస్తాడు. ఆ మేనిఫెస్టోలో దాదాపు 30-40 ఫోటోలు ఉంటాయి. ఆయన ఇంకెవరిదో ఉండదు. ఇవాళ ఉత్తర భారతీయ జనతా పార్టీ మేనిఫెస్టో పోలుస్తున్నారు భారతీయ జనతా పార్టీని పోల్చడం. భారతీయ జనతా పార్టీ అంటే నాకు అచంచలమైన గౌరవం ఉంది మిగతా అన్ని పక్షాల లాగా, సిపిఎం లాగానే. వాళ్ళు శ్యామప్రసాద్ ముఖర్జీ గారు మహానుభావుడు, తను దేశం కోసం ప్రాణత్యాగం చేశాడు, కాశ్మీర్ కోసం ప్రాణత్యాగం చేశాడు. వాజ్పేయి గారు లాంటి వాళ్ళు అమెరికా యొక్క ఆధిక్యాన్ని ధిక్కరించి కూడా మన అస్తిత్వాన్ని నిలబెడతానికి ప్రయత్నించారు సంయమనంతో. బీజేపీకి నేను వ్యతిరేక ఐడియాలజీలో ఇవాళ ఉత్తర భారతీయ జనతా పార్టీ గుమా వ్యాపారాన్ని వ్యతిరేకిస్తాను తప్పితే బీజేపీ కాదు. నాకు నితిన్ జయరామ్ గడ్కరీ గారు ఆయన ఆర్ఎస్ఎస్ క్లోజుకుంటారు. అలాంటి వాళ్ళు ప్రధానమంత్రి అయినా నా తెలుగు జాతి బాగుపడుతుంది అనుకుంటా. కనీసం కొంత ఇంత కక్షాదింపు చర్యలు ఉందనుకుంటా. మోడీ గారన్నా అమిత్ షా గారన్నా కాదని వాళ్ళు కాదు, వాళ్ళు పాపం వాళ్ళనేమని పేరు లేదండి. ఆదాని గారు ఆయన కంపెనీ నడిపిస్తుంది ఇదండి. అందువల్ల అంత బాధగా ఉంటుంది. రాజ్నాథ్ సింగ్ గారన్నా పర్వాలేదండి, వెంకయ్యనాయుడు గారన్నా పర్వాలేదండి, ఎవరన్నా పర్వాలేదు. ఆయన 100 కోట్ల షెడ్ లో పెడుతున్నారు. బహుశా నితిన్ గడ్కరీని ఓడించడానికి గుజరాతీ బ్యాచ్ వచ్చి పనిచేసినాయి అంట. విచిత్రంగా ఉంటుందండి ఆయన. అందువల్ల నేను రాష్ట్రానికి అన్యాయం చేసి మోడీ గారు మాకేంటి తగ్గండి. రాష్ట్రానికి బీజేపీ అన్యాయం చేసిందని అంటారు. సర్వనాశనం చేసి ఏంటి, ఏ విషయంలో సర్వనాశనం చేసింది? అంత సర్వనాశనం చేస్తే ప్రాంతీయ పార్టీలు ఎందుకు పొత్తు పెట్టుకోవాలని అంత ప్రయత్నం చేస్తే? ఇప్పుడు తెలుగుదేశం పార్టీ 43% ఓట్ పర్సంటేజ్ ఉన్న తెలుగుదేశం పార్టీ, అంత ఓట్ బ్యాంక్ ఉన్నాం కదా, వాళ్ళు ఎందుకు వెళ్ళి టీడీపీతో వెళ్ళి బీజేపీతో కలిస్తేనే మనకి మనుగడ ఉంటుందని చెప్పి ఎందుకంత ఆలోచించారు? వాళ్ళు మన గౌడీ మావులు అని ఒకటి ఉంటుందండి. ఇవాళ వాళ్ళకి 0.5% ఓట్లు ఉంటాయి. 0.5 ఇంతకుముందు 0.8 వచ్చినాయి. ఆ తర్వాత 5 సంవత్సరాల నుంచి ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ లో సర్వనాశనం చేసేసిన సందర్భంగా 0.5 కూడా ఏదో వీరామాలను తప్పితే వేయరండి. 0.5% ఓట్లు ఉన్న వాళ్ళ కోసం మీరందరూ 40%, 39 లాస్ట్ టైము అయినండి. పవన్ కళ్యాణ్ గారికి 5.54 కొన్ని 46% వచ్చిన వాళ్ళు వెళ్ళి ఆ రౌడీ మాల్ వాళ్ళకి 0.5 ఉన్న వాళ్ళకి 0.5 ఉన్న వాళ్ళకి 25% పార్లమెంట్ సీట్లు ఇచ్చారా? అవును. మోడీ గారికి నాకున్న తెలిసిన సమాచారం ప్రకారం మోడీ గారికి ఎట్టి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు మొహం చుట్టకుండా ఇష్టం లేదనుకున్నా. అదేంటి మరి చూడలేదు సార్, ఒకసారి వీడియో చూడండి. ఫస్ట్ మీటింగ్ లో ఒకసారి మీరు వీడియో చూసుకుని చెప్పండి. అందరూ కూడా ఓపుకుంటే ఆయన బాడీ లాంగ్వేజ్, చంద్రబాబు నాయుడు గారు ఎన్నిసార్లు ఇలా పక్కన కూర్చుని ఏం మాట్లాడుతున్నారు ఆయన బాడీ లాంగ్వేజ్ చూసుకోండి, ఆయన కళ్ళు చూడమనండి. సెకండ్, బహుశా అమిత్ షా గారు కేంద్రంలో ఉత్తర భారతీయ జనతా పార్టీ భయంకరంగా దెబ్బతినే అవకాశం ఉందని చెప్పి జేడీఎస్ కి నితీష్ కుమార్ గారిని అందరూ లాక్కొచ్చారు. కళ్యాణ్ ఎలాగో చేతులు ఉన్న కేసులు ఉన్నాయి కాబట్టి చేతులు ఈయన ఒక్కడే ముద్దు టెంకి. ఎందుకంటే 1996లో దేశంలో చక్రం తిప్పిన యూపీఏ కాదు
నేషనల్ ఫండ్. నేషనల్ ఫండ్ 99, సారీ 89 ఎన్టీ రామారావు గారు ఉండేవారు. ఆ తర్వాత కదా ఈయన చక్రం తిప్పింది ఎప్పుడు 96లో, యునైటెడ్ ఫ్రంట్. 99. నేను